how should a woman prepare for marriage? Is it necessary to learn how to cook, especially when a woman is a working professional? మరి దీనికి ఆన్సర్ చేయాలి అంటే డాడీ ఎప్పుడు వర్తమానంలో కూడా చెప్తా ఉంటారండి, పిల్లల్ని పెంచేటప్పుడు ప్రార్థన వాక్యము తప్పకుండా 100% వారికి ఇవ్వాలి. దాంతోపాటు తల్లిదండ్రులుగా కూతురికి వంట నేర్పించాలి, పిల్లలకి పని నేర్పించాలి. మీకు తెలిసేమో కదా, మరి నేను మినిస్ట్రీ చేస్తూ మరి వర్కింగ్ ప్రొఫెషనల్గా అని మీరు అన్నారండి, అది నేను పక్కన పెట్టట్లేదు. కానీ నేను మినిస్ట్రీ చేస్తూ చదువుకుంటూ సేవ చేస్తూ రెస్ట్ లేని టైంలో కూడా డాడీ నాకు చిన్నప్పటి నుంచి చర్చ్ తుడవడం, ఇల్లు తుడవడం, పని మనిషి లేకపోతే లాక్డౌన్లో మేము నలుగురమే అండి, మమ్మీ డాడీ నేను సుహాస్, మేము నలుగురమే ఇల్లంతా తుడుచుకొని తడిగుడ్డ పెట్టుకొని వంట చేసుకొని అన్నీ డాడీ చాలా చక్కగా మాకు వంట చేసి పెడతా ఉంటారు, మమ్మీ చేస్తారు. మాకు కూడా చిన్నప్పటి నుంచి పనులు నేర్పించారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పేరు పెట్టి చెప్పకూడదు కదా, కనీసం కూతురికి వంట నేర్పించలేదు. ఆఫ్కోర్స్ మీ ఇంట్లో నాతో వంట చేయించారు అత్తమ్మ, కానీ వంట నేర్పించలేదు అనే మాటలు పడుతూ అండ్ ఆల్సో సెల్ఫ్ డిపెండెంట్గా మనం నిలబడగలగాలి. కనుక సడన్గా ఎప్పుడైనా అవసరం అవుతే యూ హ్యావ్ టు కుక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ హస్బెండ్. సో వంట నేర్చుకోవడం ఈజ్ అ గుడ్ థింగ్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారేజ్ అని నేను చెప్పగలుగుతానండి. అబ్సల్యూట్లీ, అండ్ ఐ సజెస్ట్ ఆల్ ది మెన్ టు లెర్న్ హౌ టు కుక్. నేను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ఐ యూస్ టు కుక్ ఎ లాట్, లైక్ ఎవ్రీ డే నేను వంట వండుకున్న పనులు నేను చేసుకున్నాను. అక్కడ ఎవరు హెల్పర్స్ ఉండరు. మా నాన్నమ్మ నాకు నేర్పించారు, టు బీ ఫ్రాంక్, హౌ టు కుక్ క్విక్ డిషెస్ అనేది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్ అండ్ హర్ లవ్ అండ్ గాడ్లీ మేనర్లో మమ్మల్ని పెంచినందుకు. ఐ రిమెంబర్ హర్ వన్స్ అగైన్. అండ్